నేపాల్ ఈ కంట్రీ పేరు వింటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నేపాల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకి రాకూడదు అని చెప్పి అంటున్నారు. శత్రువులకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి. అసలు నేపాల్లో జరిగినటువంటి ఇటీవల జరిగిన నిరసనలకు గల కారణాలేంటి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలేంటి, ప్రధానులు సైతం భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేపాల్లో ఇటీవల జరిగినటువంటి నిరసనలకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి ఆర్థిక సంక్షోభం, తీవ్రమైనటువంటి అవినీతి మరియు సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధం. గతంలో జరిగిన నిరసనలతో పోలిస్తే ఈసారి జెన్ జీ అని పిలిచే యువత ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది. దీనికి సంబంధించి అనేక రకాలుగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటు సోషల్ మీడియాపై నిషేధమే ప్రధాన కారణంగా చూస్తూ ఉన్నారు. కానీ నేపాల్లో చాలా కారణాలు ఉన్నాయి గొడవలకు అని చెప్పి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఇవాళ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సెప్టెంబర్ 2025లో అప్పటి ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నిషేధించడం జరిగింది. అయితే ఇది యువత ఆగ్రహానికి కారణమైంది. వారు దీన్ని తమ వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసే ప్రయత్నంగా భావించారు. ఈ నిషేధం ముఖ్యంగా ఈ నిరసనలకు తక్షణంగా కారణమైందని చెప్పొచ్చు. అలాగే తీవ్రమైనటువంటి అవినీతి మరియు బంధుప్రీతి అని కూడా చెప్తూ ఉన్నారు. నేపాల్లో చాలా కాలంగా ప్రభుత్వ అవినీతి అనేది కొనసాగుతూనే ఉంది. దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి నేపాల్లో చాలా మంది యువత కానివ్వచ్చు, అనేక రకాలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఒక వ్యతిరేకతను అయితే ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియా నిషేధంతో పాటు ఇటు నేపాల్లో అవినీతి, తీవ్రమైనటువంటి నిరుద్యోగం, వ్యవస్థీకృత అసమానతలకు వ్యతిరేకంగా జెన్ జీ అని ఏదైతే పిలుస్తూ ఉంటామో యువత చేపట్టినటువంటి నిరసనలు సెప్టెంబర్ 2025లో ప్రధానమంత్రి కేపీ శర్మా ఓలీ రాజీనామాకు దారితీశాయని చెప్పొచ్చు. అయితే నేపాల్ నిరసనలకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇటు సోషల్ మీడియా నిషేధం అని చెప్పొచ్చు. అలాగే సెప్టెంబర్ 4, 2025న ప్రభుత్వం 26 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది. వీటిలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటివి ఉన్నాయి. అయితే ఈ సంస్థలు నేపాల్ నియంత్రణ నిబంధనలను పాటించలేదని ఒకవైపు ప్రభుత్వం కూడా తెలియజేసింది. అయినప్పటికీ కూడా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఈ చర్యను నిరసనకారులు భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంగానే చూశారు తప్ప అసలు ఎందుకు జరుగుతోంది అని మాత్రం పట్టించుకోలేదు. ఒకవైపు సోషల్ మీడియాని ఎందుకు దాన్ని బ్యాన్ చేయాల్సి వచ్చింది, సోషల్ మీడియాని ఎందుకు నిషేధించాల్సి వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీంతో సెప్టెంబర్ 8న నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి మొత్తం చూసుకుంటే నేపాల్ అంతటా కూడా ఒక హింసాత్మకమైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఒకవైపు నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ కూడా అప్పటికే నిరసనలు ఉధృతమైపోయాయి. కాబట్టి పోలీసులు కాల్పులు కూడా జరిపారు. అనేక మంది దాంట్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. అవినీతి మరియు అసమానతలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నెపో బేబీ నిరసనలు ఇటు రాజకీయ నాయకుల పిల్లలు, బంధువుల విలాసవంతమైనటువంటి జీవన శైలిని వ్యతిరేకిస్తూ నెపో బేబీస్ #నెపో బేబీస్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అయ్యింది. దేశంలో సామాన్య ప్రజలు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల కుటుంబాలు ఇటు లగ్జరీ కార్లు కావచ్చు, ఖరీదైనటువంటి దుస్తులు కావచ్చు, తరచూ విదేశీ పర్యటనలు వంటి ఇటు విలాసవంతమైనటువంటి జీవితాలు ఎక్కువగా గడుపుతున్నాయని చెప్పి ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నేపాల్లో ఎక్కువ మంది వ్యతిరేక నినాదాలు, అంటే ఈ అవినీతికి సంబంధించినటువంటి వ్యతిరేక నినాదాలు కావచ్చు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే నిరుపేదంగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నేపాల్లో చాలా మంది జనసంద్రోహం ఉన్నప్పటికీ కూడా అక్కడ చాలా మంది నిరుపేదలే ఎక్కువగా ఉన్నారు. మా పరిస్థితి ఈ విధంగా ఉంది, కానీ ఎందుకు రాజకీయ నాయకులు లగ్జరీ కార్లు మెయింటైన్ చేయటం, లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయటం, ఇవన్నీ చూసి కూడా తట్టుకోలేక నెపో బేబీస్ అని చెప్పి #నెపో బేబీస్ అని ఒక సోషల్ మీడియాలో ఎక్కువగా పెద్ద ఎత్తున #బేబీస్ అని చెప్పి ప్రచారం చేయటం వల్ల ఇది కూడా ఒక అందుకు కారణంగా తెలుస్తోంది. ఇటు మనం అవినీతి వ్యతిరేక నినాదాలు కూడా చూడొచ్చు. మనం ఒకసారి ప్రభుత్వ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై దాడులు చేసినటువంటి నిరసనకారులు ఇటు సోషల్ మీడియాను ఆపొద్దు, అవినీతిని ఆపండి అంటూ మరోవైపు నినాదాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడైతే సోషల్ మీడియాని మనం ఆపుతున్నారు, సోషల్ మీడియాలో నిషేధిస్తున్నారు, కానీ నిజమైనటువంటి రీజన్ తెలుసుకోండి. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించి దాన్ని ఆపండి అంటూ ఒకవైపు నినాదాలు హోరుగా నడిచాయి అప్పట్లో. ఆర్థిక సమస్యలు కూడా మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇటు అధిక నిరుద్యోగం ఎక్కువగా ఉంది నేపాల్లో. దేశంలో నిరుద్యోగిత విపరీతంగా పెరిగిందని చెప్తూ ఉంటారు. 2024లో యువతలో నిరుద్యోగ రేటు 20.8% ఇటు నమోదైనట్లుగా అర్థమవుతుంది. అంటే ఎంత
తక్కువగా నిరుద్యోగత ఉంది అక్కడ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తూ ఉంటే మరి ఉద్యోగానికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఎందుకు అంత స్పందించలేదు అనేది కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఒకవైపు వేలాది మంది యువత కూడా మెరుగైన జీవిత కోసం ప్రతిరోజు అక్కడ ఉన్నటువంటి దేశాన్ని విడిచి వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కువ మంది కూడా అక్కడ నేపాల్లో ఉద్యోగ అవకాశాలు అసలు లేకపోవడంతో ఇటు ప్రైవేట్కి సంబంధించి కావచ్చు, ఇటు గవర్నమెంట్కి సంబంధించి ఎంపవర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉన్నందున ఇటు వేరే వాటికి వెళ్ళడం, వేరే దేశానికి వెళ్ళడం, అక్కడ నుంచి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకునేటువంటి సందర్భం పక్కన పెడితే పక్క దేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది. దీనికి అందుకు కారణంగా చెప్పొచ్చు. ఇటు మరి నేపాల్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా విదేశాల్లో పనిచేసే వలస కార్మికులు పంపే డబ్బుపై ఇటు ఆధారపడి ఉంటుందట. ఇది యువతలో అసంతృప్తిని మరింతగా పెంచిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఇటు విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వలస కార్మికులు పంపే డబ్బుపైనే ఆధారపడింది. అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ దేశంలో ఆర్థికంగా ఎంత దిగుబడిగా ఉందంటే ఎంత దిగజారిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనేది మాత్రం క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. దీన్నే ఎక్కువగా యువత మెయిన్ ఫోకస్గా చేశారు అనేది మాత్రం ప్రస్తుతం అర్థమవుతుంది. హ్యాష్ట్యాగ్ నెపో బేబీస్ అని ఒకవైపు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఆ ప్రచారాల వెనుక ఇంత రీజన్స్ ఉన్నాయని చెప్పి ఒకవైపు నిపుణులు చెప్తూ ఉన్నారు. రాజకీయ అస్థిరత మరియు అసమర్థత పాలన కూడా అందుకు కారణమని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు తరచూ మారే ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఉంటాయి నేపాల్లో. గత 15 సంవత్సరాలలో ఇటు 14 ప్రభుత్వాలు మారాయి. ఇది స్థిరమైనటువంటి పాలన లేకపోవడానికి నిదర్శనం అనే చెప్పాలి. ఎందుకు ఇలా పాలకులు ఫెయిల్ అవుతూ ఉన్నారు, ఎందుకు వాళ్ళకు సంబంధించి ఎందుకు ఇట్లా మార్పిడి జరుగుతోంది అని కూడా ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పాలకులు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, దీంతో రాజకీయ నాయకత్వంపై విశ్వాసం సన్నగిలిందని ఇటు యువత భావించినటువంటి నేపథ్యంలో ఇలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అవినీతి, బంధుప్రీతి వంటి సమస్యలు, ప్రజాస్వామ్యం, ప్రజలకు వాగ్దానం చేసినటువంటి న్యాయం, సమానతను కూడా అందించలేకపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇటు యూత్ లెడ్ మూవ్మెంట్ కూడా మనం ఒక కారణంగా తెలుస్తుంది. ఇటు ఈ నిరసనలకు ప్రధానంగా జెన్జీ నాయకత్వమే వహించింది. మనందరికీ తెలుసు, ఎక్కడ చూసినా నేపాల్ దేశంలో రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా యువత ఎక్కువగా పర్సంటేజ్ మనం చూసాం. ఎందుకు యువత ఇంతలా రెచ్చిపోతుంది, జెన్జీ ఎందుకు ఇంత ఆవేశపడుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా అంత దారుణంగా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ రేస్ చేశారు. కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయనేది మాత్రమే మనము అందరం దాన్ని పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటు వీరు సాంప్రదాయ రాజకీయ పార్టీలపై కూడా ఆధారపడకుండా సోషల్ మీడియా ద్వారా మాత్రమే సంఘటితమయ్యారు అని చెప్పొచ్చు. నిరసనల సమయంలో ఇటు మనం చూసాము, ప్రభుత్వ భవనాలు, పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయము, అలాగే సుప్రీంకోర్టుతో పాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లను కూడా పూర్తిగా తగలబెట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనం చూసాము, ఓలీ రాజీనామా కూడా జరిగింది. నిరసనలు తీవ్రమైనటువంటి నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ సెప్టెంబర్ 9న రాజీనామా కూడా చేశారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు సుశీలా కర్కి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఇంకా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి మెయిన్ ప్రధానమంత్రిగా ఎవరు వస్తారు అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భం. నిరసనలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై కూడా ఇటు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక ఫైనల్ డిసిషన్కి వద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిరసనల కారణంగా ఇటు పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిందని చెప్పొచ్చు. టూరిస్ట్ ప్లేసెస్ అని కూడా నేపాల్ దేశంలో చాలా ఎక్కువ మందికి తిరుగుతూనే ఉంటారు. అలాంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పర్యావసనాలన్నీ కూడా మారిపోయాయి. అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ధ్వంసమయ్యాయి, బుకింగ్లు రద్దు చేయబడ్డాయి. పూర్తిగా నేపాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అంటే నేపాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కూడా భయపడే సిచ్యువేషన్ కనిపించింది. అంటే యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని చెప్పి నేపాల్ చూస్తే మాత్రం మనకి అర్థమైపోయింది. సో నేపాల్లో జరిగినటువంటి ఆ దేశంలో జరిగినటువంటి రాజకీయంగా కావచ్చు, ఇటు యువత ఇంపాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అన్ని ఓవరాల్గా మనం బేస్ చేసుకొని చూస్తే కనుక నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, ఇటు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నందుకు కారణంగా రకరకాలుగా ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వంపై నెగటివిటీ
ఇనిషియేటివ్ ఉన్నందున ఒక్కసారిగా ఇట్లా మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆర్థిక వ్యవస్థలు ఈ విధంగా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఈ విధంగా పడిపోయింది, ఇక్కడ బతుకు చాలించలేక ఎన్నో దేశాలకు వెళ్ళి వలస వెళ్ళి అక్కడ చదువుకొని వస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఉద్యోగం కోసం వెళ్తూ ఉన్నారు, ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నందున కాబట్టి ఓన్లీ సోషల్ మీడియా నిషేధం కానే కాదు, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా నిషేధం వల్లనే ఇలా భయపడి ఇదంతా జరిగిందేమో అని చెప్పి చాలా మంది కూడా అనుకున్నారు. కానీ సోషల్ మీడియా నిషేధించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు హ్యాష్ ట్యాగ్ నెపో బేబీస్ అని యువత అంత తొందరగా సోషల్ మీడియాలో ప్రచారం చేసింది అంటే ఎటువంటి రాజకీయాన్ని దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకు వాళ్ళు మాత్రమే, ఇటు యువత మాత్రమే వాళ్ళకు వాళ్ళు స్పందించి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే ఇదంతా చేయడం జరిగింది. కాబట్టి నేపాల్లో జరిగినటువంటి నిరసనలకు గల కారణాలు అయితే ప్రస్తుతం ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు కావచ్చు, ఆర్థికంగా ఏ రోజుకు ఆ రోజు సంక్షోభంకి గురవుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ కలిచివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ప్రధాన మంత్రి తాత్కాలికంగా ఉన్నారు. మరి నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు ఉండబోతున్నారు, వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, యువత సాటిస్ఫాక్షన్గా ఉండాలంటే అసలు ఏం చేయాలి, ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదగాలని చెప్పి ప్రస్తుతం అయితే నేపాల్కి సంబంధించి అదర్ కంట్రీస్ కూడా హెల్ప్ తీసుకుంటూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నేపాల్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు, నేపాల్లో సిచ్యువేషన్స్ అన్ని మళ్ళీ యథావిధిగా యథాస్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెయిట్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.